యువత పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడు ఉంటది, దేశ ప్రజలందరి గురించి ఆలోచిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకున్నాము, తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నాము, తెలంగాణ ఉద్యోగ కల్పన జరిగింది, ఉపాధి కల్పన జరిగింది. ఇట్లే దేశవ్యాప్తంగా కావాలని బీఆర్ఎస్గా మా పార్టీని మార్చుకున్న వాళ్ళం. దేశ యువత పక్షాన, ప్రజలందరి పక్షాన ఉంటాం, యువత పక్షాన ఉంటాం. ముఖ్యంగా రేపటి భావి భారతాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి యువతకు ఈ బీజేపీ ప్రభుత్వంలో మరి పదే పదే పేపర్ లీకులు కనీసం ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతూ ఉంటే ఇంత తీవ్రంగా లక్షలాది మంది మరి వాళ్ళ యువత కదిలి వస్తుంటే స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీల ప్రమేయం లేకుండా తమకు తాముగా ఢిల్లీ వీధులన్నింటినీ జంతర్ మంతర్ వేదికను మరి యువత నిండిపోయి కనపడతా ఉంటే ఒక్క విద్యాశాఖ మంత్రి గారిని తప్పియడానికి మరి ఆయనకు మనసు ఒప్పుతలేదు. మోదీ గారికి మేము మాట్లాడతాం. ఇదే వేదిక మీద మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. కేటీఆర్ గారి జన్మదినం అయినప్పటికీ మాకు ఇవి కొత్త కాదు. ప్రజల పక్షాన జన్మదినాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రజల పక్షాన, దేశం పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి రేపటి రోజునాడు మేము ఇక్కడ ధర్నా చేపట్టబోతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పిస్తారా, తప్పించకపోతే మోదీ గారినే తప్పుకోండని దేశవ్యాప్తంగా యువత ఉద్యమించే పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. స్వచ్ఛందంగా యువత ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల నుండి రాష్ట్రాల దారులన్నీ ఢిల్లీ వైపే ఉన్నాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వైపే దేశంలోని అన్ని రాష్ట్రాలు మారుమూల గ్రామాల నుంచి సహా యువత దారంతా ఢిల్లీ వైపే ఉన్నది. ఇది కేంద్ర బీజేపీ సర్కారు, మోదీ సర్కారు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. యువత డిమాండ్ న్యాయమైన డిమాండ్, అది వాళ్ళ డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. నాడు ఏబీవీపీ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్లా ఉద్యమాలు చేస్తారు లీకేజీకి సంబంధించి, ఇవాళ ఆయన ఎందుకు తప్పుకోరు? ఇంత నిర్లజ్జగా ఇన్ని లక్షల గొంతులు దిగిపో అని నినదిస్తూ ఉంటే పదవిని పట్టుకొని పాకులాడడం నిజంగా సిగ్గుచేటు. మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద తలవంపు. ప్రపంచ దేశాల్లో ఇంతకన్నా పెద్ద తలవంపు ఏముండదు. ఇక్కడ ప్రజా ఉద్యమం, ఇక్కడ విద్యార్థి ఉద్యమం, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తమ పిల్లలతో కదిలి వచ్చే తల్లిదండ్రులు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎవరికి వారు ఒక్కొక్కరుగా బయలుదేరి ఒక జన సముద్రంగా, ఒక మహాసముద్రంగా ఢిల్లీ వీధులు తలపిస్తూ ఉన్నాయి. మోదీ సర్కారు విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ను గుర్తించి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జవాబుదారీతనం ఉండాలి, ప్రశ్నను స్వీకరించగలగాలి. విద్యార్థుల డిమాండ్ను, భావి భారత పౌరుల డిమాండ్ను మరి పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు పెద్ద ఎత్తున మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్నా చేపట్టబోతున్నాం. మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన యువతకు అనేక అవకాశాలు కల్పించారు. ఐటీ రంగంలో మరి కేవలం 3-4 లక్షలు ఉంటున్నటువంటి ఉద్యోగాలను 20 లక్షల వరకు వ్యాప్తి జరిగే విధంగా, అనేక పరిశ్రమలు హైదరాబాద్కు వచ్చే విధంగా కృషి చేసినటువంటి యువనేత తన 50వ జన్మదినోత్సవాన్ని నిరసనల మధ్య జరుపుకోబోతున్నారు. జన్మదినోత్సవం మాకు ముఖ్యం కాదు, ప్రజల ఆకాంక్ష, విద్యార్థుల డిమాండ్, న్యాయమైన డిమాండ్. ఆ పోరు గొంతుకకు బీఆర్ఎస్ గొంతు కూడా కలిసి రాబోతున్నది. జై తెలంగాణ.